న్యూస్ చూస్తున్నారు. ఛత్తీస్గఢ్లో మరో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. యాంటీ మావోయిస్ట్ యూనిట్కు ఎదురుదెబ్బ తగిలింది. కాల్పుల్లో ఎలైట్ హాక్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆశిష్ శర్మ మృతి చెందారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ట్రైసంక్షన్లో సమీపంలో మావోయిస్టులతో భీకర ఎన్కౌంటర్ జరిగింది. 2 సార్లు శౌర్య పథకాన్ని సాధించారు ఆశిష్ శర్మ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. మరి ముఖ్యంగా ఇటు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎలైట్ హాక్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆశిష్ శర్మ మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పులు వీరమరణం పొందారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర బార్డర్లోని దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్లోని రాజ్నందగావ్ జిల్లాలో డోంగర్గఢ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మావోయిస్టులతో జరిగిన భీకర కాల్పుల్లో ఇన్స్పెక్టర్ ఆశిష్ శర్మకు తీవ్రమైన బుల్లెట్ గాయాలయ్యాయి. మావోయిస్టుల ఏరువేత కోసం మధ్యప్రదేశ్ హాక్ ఫోర్స్, ఛత్తీస్గఢ్ పోలీసులు వీళ్ళిద్దరూ కూడా సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్కు ఈయన నాయకత్వం వహిస్తున్నారు. గాయాల పాలైన ఆశిష్ శర్మను వెంటనే హాస్పిటల్కి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. ఆశిష్ శర్మ ఒక ధైర్యవంతులైన అధికారి. ఆయన గతంలో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్స్లో అసాధారణమైన ధైర్యం కనబరిచారు. సో ఈ క్రమంలోనే ఆయనకి 2 గ్యాలంటరీ మెడల్స్ కూడా లభించాయంటూ కూడా అక్కడ అధికారులు చెప్తూ ఉంటారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయనకు పూర్తిగా రాష్ట్ర గౌరవాలతో అంత్యక్రియ నిర్వహిస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మధ్యప్రదేశ్ హాక్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఈరోజు జరిగిన ఎన్కౌంటర్లో పెద్ద దాడుల నేపథ్యంలో, అంటే ఎదురు కాల్పుల్లో ఈరోజు ఆయన బుల్లెట్ గాయాలయ్యాయి. ఆయనకి చికిత్స జరుగుతున్న క్రమంలోని ఆయన మరణించారు. 40 ఏళ్ల ఆశిష్ శర్మ ఈ హాక్ ఫోర్స్ ప్లాటూన్ని లీడ్ చేయడం జరుగుతోంది. ఇంటర్ స్టేట్ జాయింట్ ఆపరేషన్ జరుగుతున్న క్రమంలోని ఆయనకు బుల్లెట్ గాయాలయ్యాయి. మరి ముఖ్యంగా ఆయన థైస్ దగ్గర, అలాగే అబ్డామిన్ ప్రాంతంలో ఆయనకు గాయాలవ్వడం జరిగింది. ఆయన ఒక ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు మధ్యప్రదేశ్లో ఎలైట్ యాంటీ మావోయిస్ట్ హాక్ ఫోర్స్ సంబంధించి, అంటే ఎలైట్ యాంటీ మావోయిస్ట్ హాక్ ఫోర్స్కి ఆయన ఇన్స్పెక్టర్గా ఉన్నారు. మరి ముఖ్యంగా బుల్లెట్ ఇంజరీస్ జరిగాయి ఆయనకి. ఈరోజు జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో, అది కూడా ఛత్తీస్గఢ్లోని రాజ్నందగావ్ జిల్లాలో ఈరోజు జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయనకి బుల్లెట్ గాయాలయ్యాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. కొంతమంది ఆయనకు సంబంధించి ట్వీట్ చేస్తున్న సందర్భం. మధ్యప్రదేశ్ హాక్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ మిస్టర్ ఆశిష్ శర్మ, మధ్యప్రదేశ్ హాక్ ఫోర్స్ డ్యూరింగ్ ద యాంటీ నక్సల్స్ క్యాంపెయిన్ conducted by the joint teams of Madhya Pradesh, Chhattisgarh and Maharashtra in Rajnandgaon today. I salute his immortal courage and dedication. May God give peace to the departed soul. My deepest condolences are with the bereaved families అంటూ కూడా కొంతమంది ట్వీట్ చేస్తున్న క్రమం ఉంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హాక్ ఫోర్స్ కమాండెంట్ షాజ్ KM ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే కనుక ఈ అంశానికి సంబంధించి, ఇది సడన్గా గన్ ఫైర్ చోటు చేసుకుంది ఆ ఫారెస్ట్ ఏరియాలో. దీంతో ఎన్కౌంటర్ జరిగింది. ఇరు వర్గాలకు సంబంధించి భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇటు ఆశిష్ శర్మ బుల్లెట్ గాయాలైనట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి రవి నాయక్ సిద్ధంగా ఉన్నారు. రవి, అసలు ఏం జరిగింది, ఎగ్జాక్ట్గా ఎన్ని గంటలకి ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? బాధాకరమైన వార్త అని చెప్పాలి. అయితే ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ట్వీట్ చేసిన దాని ప్రకారం మనం చూసినట్టు కనుక అయితే మధ్యప్రదేశ్ క్యాడర్కు చెందిన ఆఫీసర్ ఇతను మధ్యప్రదేశ్లోని ఎలైట్ యాంటీ మావోయిస్ట్ యూనిట్లో ప్రధానంగా ఈ ఆఫీసర్ పనిచేస్తున్న పరిస్థితి, ఆశిష్ శర్మ పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే బుధవారం రోజు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ట్రై జంక్షన్ సమీపంలోని దట్టమైన అడవిలో మావోయిస్టు కార్యకలాపాలు ఉన్నట్టు గుర్తించిన పరిస్థితి. గుర్తించిన అనంతరం నేరుగా అక్కడికి పొద్దున్నే ఉదయాన్నే పార్టీలు బయలుదేరి వెళ్ళిన పరిస్థితి. అయితే దీంట్లో ప్రధానంగా 3 రాష్ట్రాలకు సంబంధించిన ఫోర్స్ అక్కడికి చేరుకున్న అనంతరం ఇరు పక్షాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. దాదాపుగా ఎదురుకాల్పులు 3 నుంచి 4 గంటల పాటు ఎదురుకాల్పులు జరిగినట్టయితే ప్రధానంగా అక్కడ నుండి మనకి ఇన్పుట్ ఉంది. అయితే ఈ ట్రై జంక్షన్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఈ విజయ్ శర్మ చాలా కాలంగా యాంటీ నక్సల్ స్క్వాడ్ లో చాలా యాక్టివ్ గా పనిచేస్తున్న వ్యక్తి. ఈ 3 రాష్ట్రాల
ఆ ఫోర్స్ను యాంటీ నక్సల్స్ ఫోర్స్ను ఏదైతే ప్రధానమైన ఫోర్స్ ఉందో ఆ ఫోర్స్ను కోబ్రా ఫోర్స్ను తను కోఆర్డినేట్ చేస్తున్నట్టు తెలిసింది. అయితే ఎవరైతే ఆశీష్ శర్మ ఉన్నాడో ఆశీషే దీన్ని లీడ్ చేస్తున్నట్టు ప్రధానంగా తెలిసింది. అయితే ఆశీష్ శర్మ గతంలో కూడా చాలా పట్టున్న వ్యక్తి, ఆ ప్రాంతంలో దాదాపుగా చాలా కాలంగా పనిచేస్తున్న వ్యక్తిగా పేరున్న పరిస్థితి. ఇన్స్పెక్టర్గా తను పనిచేస్తున్నట్టు ప్రాథమికంగా చెబుతున్న పరిస్థితి, అధికారులు వెల్లడించిన పరిస్థితి కనబడింది. అయితే వెంటనే ఆ ప్రాంతంలో 8:30 ప్రాంతంలో భీకర ఎదురుకాల్పులు 8:30 వరకు జరిగింది. ఆ 8:30 తర్వాత తనకు నేటుగా ఛాతీలో, మళ్ళీ చెబుతున్నాను, ఛాతీ భాగంలో బుల్లెట్ చూసుకువెళ్ళింది. అక్కడి నుంచి రాజనందగాం తరలించే ప్రయత్నం చేశారు. ఆడనే ఫస్ట్ ఎయిడ్ చేసే ప్రయత్నం చేశారు. ఫస్ట్ ఎయిడ్ నుంచి మెరుగైన వైద్యం కోసం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాజనందగాం జిల్లాలోని ఆ డోంగర్గఢ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించిన పరిస్థితి. డోంగర్గఢ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లోని ప్రాథమిక వైద్యం అందించారు. డాక్టర్లు కూడా చాలా మేరకు ప్రయత్నం చేశారు. అప్పటికే చాలా బ్లీడింగ్ అయిన పరిస్థితి, రక్తస్రావంతో తను ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడింది. అయితే మెరుగైన వైద్యం కోసం తనను ఆ హెలికాప్టర్ ద్వారా, ఆ BSF హెలికాప్టర్ ద్వారా నేరుగా మెరుగైన వైద్యం కోసం రాజధానికి తరలించే తరుణంలోనే తను మృతి చెందినట్టు, మరణించినట్టు తెలిసింది. అయితే దీనికి ముఖ్యమంత్రి మధ్యప్రదేశ్తో పాటు ఇటు ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కూడా తన ప్రగాఢ సానుభూతి తెలిపినట్టు తెలిసింది. మనం ఇప్పుడు RTV ఎక్స్క్లూజివ్ స్క్రీన్ మీద చూపెట్టచ్చు, అదే మనం ఇంతకుముందు చూపెట్టింది. అయితే ప్రధానంగా మనం ఒక పక్క ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అంశం ఏదైతే ఉందో అది కాస్త సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అది భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతున్న అంశం హిడ్మాది. అయితే ఇది మరొక ముందే నేరుగా వరుసగా భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా 2026 మార్చి 21 లోపు మావోయిజాన్ని అంతం చేయాలనే పని మీదనే పూర్తి స్థాయిలో ఫోర్స్ పనిచేస్తున్నట్టు దీన్ని బట్టి తెలుస్తుంది. అయితే ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైనటువంటి రాజనందగాంకు చాలా చరిత్ర ఉంది. గతంలో కూడా చాలా ఉద్యమాలు అక్కడ రెడ్ కారిడార్ పేరుతో అదే సెంటర్ గా కొనసాగిన పరిస్థితి కనబడింది. అయితే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, అదేవిధంగా మహారాష్ట్ర ట్రై జంక్షన్ అయినటువంటి ఈ రాజనందగాం జిల్లాలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు ఎప్పుడు ఉంటుంది. అయితే అబుజ్మాడ్ ప్రాంతంలోని ఆనుకొని ఉన్న ఈ జిల్లాలు ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా మావోయిస్టు పార్టీకి చాలా పట్టున్న జిల్లాలుగా చెప్పుకుంటారు. ఈ తరుణంలోనే ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో ఆశీష్ శర్మ చాలా చురుకైన ఇన్స్పెక్టర్ చనిపోయిన పరిస్థితి. ఇన్స్పెక్టర్ అంటే మన దగ్గర CI స్థాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఆపరేషన్ లో మంచి పట్టున్న శర్మకు వయసు 40 సంవత్సరాలు ఉంటుంది. 40 సంవత్సరాలు ఇప్పటికే ఢిల్లీలో గ్యారంటీ మెడల్స్ ఇప్పటికే 2 సార్లు శౌర్య పథకాలు కూడా తీసుకున్న పరిస్థితి. అయితే ఈరోజు ఈ దుర్ఘటన జరిగిన అంశంలో చాలా బాధాకరమైన అంశమని ప్రభుత్వం, 2 రాష్ట్రాల ప్రభుత్వాలు, 3 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కండోమ్లేట్ చేసిన పరిస్థితి కనబడింది. రేపు అధికార లాంఛనాలతో ఆశీష్ శర్మ అంతిమ యాత్ర ఉంటుందని అయితే చెబుతున్నారు. సచిన్. రైట్ రవినాయక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఛత్తీస్గఢ్లో మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. యాంటీ మావోయిస్ట్ యూనిట్కు ఎదురుదెబ్బ తగిలింది. కాల్పుల్లో ఎలైట్ హాక్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆశీష్ శర్మ మృతి చెందారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ట్రై జంక్షన్లో ఈ సమీపంలో మావోయిస్టులతో భీకర ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పులు జరిగాయి. భీకర ఎదురుకాల్పులు చోటు చేసుకున్న పరిస్థితి. 2 సార్లు శౌర్య పథకాన్ని సాధించిన ఆశీష్ శర్మ ఆయన అమరులయ్యారు ఈ భీకర ఎదురుకాల్పుల్లో.